సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. భగవాన్ శ్రీ బాలసాయిబాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవా కార్యక్రమాల రూపంలో నిరంతరం మన మదిలో నిలిచిపోతారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శ్రీనిలయంలో జరిగిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ భగవాన్ బాలసాయిబాబా ఆశ్రమంలో జరిగిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, మదన్ గోపాల్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి, గోరంట్ల రమణ, బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ బాలసాయిబా సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం బాలసాయిబాబా జన్మదినం సందర్భంగా పేదలకు గ్రైండర్లు, కుట్టు మిషన్లు, వికలాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, భగవాన్ శ్రీ బాలసాయిబాబా భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆయన చేసిన సేవల రూపంలో నిరంతరం మన మధ్యనే ఉంటారని తెలిపారు. శ్రీ బాలసాయిబాబా ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగతో పాటు భగవాన్ బాలసాయిబాబా పుట్టినరోజు వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని వివరించారు. ప్రపంచంలో ఎవరి జీవితం శాశ్వతం కాదని, మనం చేసిన మంచి పనులే శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ 2 విషయాలను గుర్తుంచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పేవారిని, పొరపాటున కూడా ఇతరులకు హాని తలపెట్టరాదని చెప్పారు. ఈ 2 ఆచరించేవారు భగవంతుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం లేదని, భగవంతుడు అంటే భయం ఉంటే చాలు అన్నారు. భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ను రామారావు చక్కగా నడుపుతున్నారని అభినందించారు. సాయిబాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. బాలసాయిబాబా చేసిన మంచి పనులు అందరి హృదయాల్లో నిలిచిపోతున్నాయని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ను బాలసాయిబాబా ఆశ్రమం తరపున నగర మేయర్ బివై రామయ్య శాల్వ కప్పి బాలసాయిబాబా చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. గారి పుట్టినరోజు ఎప్పుడొచ్చినా చెప్పేవాడిని, మనకు 2 పండగలుగా ఉంటుంది. ఒకటి ఆయన పుట్టినరోజు ఒక పండగ, సంక్రాంతి ఒక పండగ. ఈ 2 పండుగలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. నిరంతరం ఎప్పుడూ నవ్వుతూ ఉండే బాలసాయిబాబా గారు మనతో లేరు. మనతో ఇప్పటికీ వారు ఉన్నట్లు భావించే విధంగా మన రామారావు గారు వారిని అలాగే మన ముందుంచుతున్నారు. ఆ ట్రస్టును మేనేజ్ చేస్తున్నారు. బాలసాయిబాబా ట్రస్టు ఎంత చక్కగా మేనేజ్ చేస్తే అన్ని శుభ కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి కార్యక్రమాలనే మన రామారావు గారు కర్నూలు ప్రజలకు అందిస్తున్నారు. వారి సేవలు మాత్రం మనం వెనుకబడిన వర్గాలకు ఎప్పటికీ మన కర్నూలులో వారు ఉన్నప్పుడు, వారు లేనప్పుడు ఎప్పుడు నిరంతరం చేస్తున్నారు. వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వారి బ్రదర్ కూడా ఇప్పుడు లేరు మనతో, వారికి వారి కుటుంబం సభ్యులకు రామారావుకు సభా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలసాయిబాబా గారు ఇప్పుడు లేరు మనతో, కానీ వారు చేసిన మంచి కార్యక్రమాలు ఎప్పుడు మన మదిలో ఉంటున్నది. అదొకటే సిద్ధాంతం మనం తెలుసుకుంటే ఇంకేం అక్కర్లేదు. వికలాంగులు చూశారు, మనం శాశ్వతం కాదు, కానీ మనం చేసే మంచి కార్యక్రమాలు మాత్రం ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి. సో ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సొసైటీ బాగుపడుతుంది. ఒకటి సిద్ధాంతం ఎప్పుడు మనం మనసులో పెట్టుకోవాలి. పొరపాటును కూడా మనం అబద్ధం చెప్పరాదు, పొరపాటును కూడా ఒకరికి హాని చేయరాదు. ఈ 2 కన్నా మనం సిద్ధాంతాన్ని ఫాలో అయినామంటే మనం ఎప్పుడు మంచి పనులు చేసేదానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ, మరొకరి బాలసాయిబాబా ట్రస్ట్ రామారావు గారు, వారి మిత్ర బృందం, వారి బంధువులు, ఆత్మీయులు అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పిలిపించి మమ్మల్ని గౌరవించినందుకు, బాలసాయిబాబా గారు ఎప్పుడొచ్చినా చిరునవ్వులతో ఉండేవాడు. ఆ చిరునవ్వు మాకు ఇప్పుడు కనపడదు. నిరంతరం మన ప్రాంతం తప్పించేవాడు. వారు మనతో లేరు. అయినా రామారావు గారు ఆ లోటు తీర్చుతున్నందుకు మరొకరు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీవు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు వ్రతాలు చేసినా అవి నీ వరకే పరిమితం. నీకున్న దానిలో ఇతరులకు ఏ విధమైనటువంటి కొంచెం సహాయపడినా అది నిజంగా భగవంతుడికి చేసినటువంటి సేవే అని
భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారు ఎప్పుడు కూడా మనందరికీ చెప్తూ మనల్ని ఆ మార్గంలోనే పయనించటానికి, ఆ మార్గంలోనే నడవటానికి కావలసినటువంటి స్ఫూర్తి, వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటూ ఉన్నాయి. ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కుట్టు మిషన్లు కానివ్వండి, ట్రైసైకిల్స్ కానివ్వండి, గ్రైండర్లు కానివ్వండి, ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదో మనం ఇచ్చినటువంటి ఈ 100 మందికో 150 మందికో వీళ్ళతోటే ప్రపంచమంతా కూడా మనమే బాగు చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశం కాదు. ఇది ఒక మార్గదర్శకంగా ఉండటానికి, మనం ఒక మంచి అలవాటుని ప్రజలకు చెప్పాలి, నేర్పించాలి అనేటువంటి బాబా గారి యొక్క ఉద్దేశం కొరకు దానికి అనుగుణంగానే మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని ట్రస్ట్ నిర్వహిస్తూ ఉంది. మునగాలపాడులో ప్రతిరోజు ఒక ఫ్రీ క్లినిక్ ఒక 2 గంటల సేపు నడుపుతూ ఉన్నాము ట్రస్ట్ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం ఫ్రీగా నడుపుతూ ఉన్నాము. ఇవే కాకుండా యానంపల్లిలో కానీ, చెన్నైలో కానీ ఓల్డ్ ఏజ్ హోము, మిగతా ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ చేస్తూ ఉన్నాము. యానంపల్లిలో ఆ ఊరు గ్రామస్తులందరూ కలిసి ఒక చక్కటి స్థలాన్ని అక్కడ సేవా సమితి వారికి ఇచ్చినందుకు అక్కడ ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఈ సంవత్సరం అయిపోతే ఆ యొక్క కళ్యాణ మండపానికి సుమారుగా 75-80 లక్షలు ఖర్చు అవుతుంది. దాంట్లో ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు మన ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. మిగిలింది కూడా ఈ సంవత్సరం ఆ ఫస్ట్ ఫ్లోర్ పూర్తయ్యి ఆ కళ్యాణ మండపం పూర్తిగా అందుబాటులోకి ప్రజలకు ఉపయోగపడేదానికి అనుగుణంగా ఈ సంవత్సరం తప్పకుండా వస్తుంది.